నూరేళ్ల జీవితం పండంటి బిడ్డ. ఎన్నో కలలతో సాగుతున్న ఆ కాపురం ఒక్కసారిగా వల్లకాడైంది. జగిత్యాల జిల్లా కోరుట్ల మండలం మాదాపూర్ గ్రామంలో మంగళవారం ఉదయం వెలుగు చూసిన దృశ్యం అందరినీ నిర్ఘాంతపరిచింది. 19 ఏళ్ల నిండు గర్భిణి వైష్ణవి తన ఇంట్లోనే రక్తపు మడుగులో శవమై పడుంది. 8 నెలల క్రితం ప్రేమించి పెళ్లి చేసుకున్న భర్త చిత్తరి హరిబాబే ఈ దారుణానికి ఒడిగట్టడం స్థానికంగా కలకలం రేపితే. అర్ధరాత్రి వేళ గుట్టు చప్పుడు కాకుండా భార్యను అంతమొందించి తెల్లారేసరికి నిందితుడు పరారయ్యాడు. పోలీసుల ప్రాథమిక విచారణ ప్రకారం సోమవారం అర్ధరాత్రి వైష్ణవి హరిబాబు గదిలో పెద్దగా శబ్దాలొచ్చాయి. గొడవ జరుగుతోందని భావించిన కుటుంబ సభ్యులు లోపలికి వెళ్లి చూడగా ఇద్దరూ నిద్రిస్తున్నట్లు నటించారు. దీంతో అంతా సర్దుకొని వారు వెనుదిరిగారు. కానీ అదే సమయంలో హరిబాబు తన కిరాతకాన్ని ప్రదర్శించాడు. వైష్ణవి గొంతు నులిమి ఆపై కత్తితో నుదురు, చేతులపై విచక్షణారహితంగా పొడిచి చంపేశాడు. తెల్లవారుజామున కుటుంబ సభ్యులు లేచి చూసేసరికి వైష్ణవి విగత జీవిగా పడుండగా హరిబాబు అప్పటికే బైక్పై పరారయ్యాడు. మృతురాలు వైష్ణవి యూట్యూబ్లో వీడియోలు చేస్తూ అందరికీ సుపరిచితం. ప్రస్తుతం ఆమె 4 నెలల గర్భిణి. అయితే గత కొద్ది రోజులుగా దంపతుల మధ్య గొడవలు జరుగుతున్నట్లుగా తెలుస్తోంది. డీఎస్పీ రాములు వెల్లడించిన వివరాల ప్రకారం హరిబాబు అదనపు కట్నం కోసం వైష్ణవిని కొంతకాలంగా వేధిస్తున్నాడు. ప్రేమించి పెళ్లి చేసుకున్నప్పటికీ డబ్బు ఆశతో ఆమెను మానసికంగా, శారీరకంగా హింసించేవాడు. ఆ వేధింపులే చివరకు హత్యకు దారితీశాయని మృతురాలి కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరవుతున్నారు. ఘటనా స్థలానికి చేరుకున్న డీఎస్పీ రాములు, సీఐ సురేష్ బాబు, ఎస్ఐ చిరంజీవి క్లూస్ టీంతో ఆధారాలు సేకరించారు. వైష్ణవి తండ్రి ఫిర్యాదు మేరకు హరిబాబుపై హత్య కేసు నమోదు చేశారు. నిందితుడు హరిబాబు కోసం ప్రత్యేక బృందాలతో గాలింపు చర్యలు చేపట్టారు. నిందితుడి ఫోన్ సిగ్నల్స్ ఆధారంగా అతను మహారాష్ట్ర సరిహద్దు వైపు వెళ్లినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. అతి త్వరలోనే అతన్ని పట్టుకుంటామని పోలీసులు ధీమా వ్యక్తం చేస్తున్నారు. ప్రేమ పెళ్లిళ్లు చేసుకున్న వారిలో కూడా వరకట్న పిశాచి చొరబడటం సమాజానికి పట్టిన దౌర్భాగ్యం. తన కడుపులో పెరుగుతున్న బిడ్డను కూడా చూడకుండా ఓ వ్యక్తి ఇంతటి దారుణానికి ఒడిగట్టడం సభ్య సమాజాన్ని తలదించుకునేలా చేస్తోంది. ఒకప్పుడు నవ్వుతూ వీడియోలు చేసే వైష్ణవి నేడు మట్టిలో కలిసిపోవటం ఆమె ఫాలోవర్లను కలిచివేస్తోంది. ఈ ఘటనపై మీ అభిప్రాయం ఏంటి? నిందితుడికి ఎలాంటి శిక్ష పడాలి? కమెంట్ చేయండి. మరిన్ని క్రైమ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని ఫాలో అవ్వండి.